ప్రామిసరీ నోట్ పైన ఉండవలసిన మినిమం నాలెడ్జ్ లేకపోవడం వల్ల వారి కేసులు చాలా వరకు కోర్టులో డిస్మిస్ అవుతున్నాయి. దీనివల్ల అప్పు ఇచ్చిన వారు వారి విలువైన డబ్బును మరియు కాలాన్ని కోల్పోతున్నారు. దీనికి గల ప్రధాన కారణం వారు డబ్బు ఇచ్చేటప్పుడు ప్రామిసరీ నోట్ వ్రాయడంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడమే. ఈ ప్రామిసరీ నోట్ యొక్క ప్రాముఖ్యతను చాలామంది వారు అనుభవపూర్వకంగా తెలుసుకునేంత వరకు గుర్తించలేరు. కానీ ఒకసారి ఆ అనుభవం అయితే వచ్చేది అనుభవమే కానీ డబ్బులు మాత్రం కాదు. అందుకే చాలామంది క్లయింట్స్ అడిగే ఈ ప్రశ్నలు మరియు వాటి సమాధానాలు తెలుసుకోవడం ద్వారా మీ దాకా ఆ అనుభవం రాకముందే జాగ్రత్త పడే అవకాశం మీకుంటుంది. ఇప్పుడు మొదట ప్రధానంగా అందరికీ ఎదురయ్యే సందేహాలు చూద్దాం. ప్రామిసరీ నోట్ వేరే వారి పేరు మీద మార్చవచ్చా? ప్రామిసరీ నోట్ వ్యాలిడిటీ టైంను పెంచవచ్చా? ఎలా? ప్రామిసరీ నోట్ ఎన్ని సంవత్సరాలు చెల్లుబాటు అవుతుంది? అప్పు ఇచ్చే వ్యక్తి తీసుకునే వ్యక్తికి ఏ విధంగా ఇస్తే మంచిది? రెవెన్యూ స్టాంప్స్ ఖచ్చితంగా అతికించాలా? సాక్షులు లేకపోతే ఏమవుతుంది? వడ్డీ ఎంతవరకు రాసుకోవచ్చు? ఒక ప్రామిసరీ నోటుపై గరిష్టంగా ఎంత డబ్బును అప్పుగా ఇవ్వవచ్చు? అప్పు తీసుకునే వ్యక్తి ఎలాంటి అర్హతలు కలిగి ఉండాలి? అప్పు ఇచ్చే వ్యక్తి ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి? ప్రామిసరీ నోట్ ఎలా రాస్తే మంచిది? ప్రామిసరీ నోట్ను ఎవరు రాయాలి? ప్రామిసరీ నోట్ను ఎలాంటి పేపర్ పైన రాసుకోవాలి? ఈ సందేహాలకు సమాధానాలు క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రామిసరీ నోట్ను ఎలాంటి పేపర్ పై రాసుకోవాలి? చాలామంది తరచుగా అడిగే ప్రశ్న, ప్రామిసరీ నోట్ వైట్ పేపర్ పై రాసుకోవాలా, లేదా బయట మార్కెట్లో దొరికే ప్రింటెడ్ పేపర్ పై రాసుకోవాలా, స్టాంప్ పేపర్ పై వ్రాయడం మంచిదా అని. మీరు వైట్ పేపర్ లేదా ప్రింటెడ్ పేపర్ లేదా స్టాంప్ పేపర్ ఏది వాడినా అన్నీ చెల్లుబాటు అవుతాయి. వాటి వల్ల ఎలాంటి సమస్య లేదు. కానీ ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ మీరు ఈ వైట్ పేపర్ లేదా ప్రింటెడ్ పేపర్ రెండింట్లో దేనిని వాడినా రెవెన్యూ స్టాంప్స్ తప్పకుండా అతికించాలి. అప్పు తీసుకునే వారి సంతకం రెవెన్యూ స్టాంప్ పక్కన మొదలై స్టాంప్ పైకి వచ్చే విధంగా చూసుకోవాలి. ఒకవేళ స్టాంప్ పేపర్ కనుక వాడితే వాటిపై మళ్ళీ రెవెన్యూ స్టాంప్స్ అతికించాల్సిన అవసరం లేదు. ప్రామిసరీ నోట్ను ఎవరు రాయాలి? అప్పు తీసుకునే వ్యక్తి మాత్రమే ప్రామిసరీ నోట్ను రాయాలి. ఒకవేళ ఆ వ్యక్తి నిరక్షరాస్యుడు అయితే మూడవ వ్యక్తి సహాయం తీసుకోవచ్చు. మూడవ వ్యక్తి సహాయం తీసుకున్నట్లయితే స్క్రైబ్ లేదా దస్తూరిగా అతని పేరు ప్రామిసరీ నోట్లో రాసి సంతకం తీసుకోవాలి. ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన విషయం, అప్పు ఇచ్చే వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో ప్రామిసరీ నోట్ రాయకూడదు. ప్రామిసరీ నోట్ ఎలా రాస్తే మంచిది? మొత్తం ప్రామిసరీ నోట్ ఒకే రోజు ఫిల్ చేయాలి. అది కూడా ఒకే వ్యక్తి ఒకే ఇంకు పెన్తో రాయాలి. ఎందుకు ఒకే ఇంకు పెన్ వాడాలో వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. అప్పు ఇచ్చే వ్యక్తి ఎలాంటి అర్హతలు కలిగి ఉండాలి? అప్పు ఇచ్చే వ్యక్తి ఖచ్చితంగా 18 సంవత్సరాల నిండిన మేజర్ అయి ఉండాలి మరియు ఇవ్వబడిన అప్పు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పగలగాలి. ఉదాహరణకు ఆ యొక్క డబ్బులు అతని శాలరీ డబ్బులా, లేదా ఏదైనా ఆస్తులను అమ్మడం ద్వారా వచ్చిన డబ్బులా, ఇంకా ఏదైనా అదర్ ఇన్కమ్ సోర్సెసా అనే విషయాన్ని కోర్టులో చెప్పగలగాలి. అప్పు తీసుకునే వ్యక్తి ఎలాంటి అర్హతలు కలిగి ఉండాలి? అప్పు తీసుకునే వ్యక్తి ప్రధానంగా 3 అర్హతలను కలిగి ఉండాలి. 1, అతను 18 సంవత్సరాలు నిండిన మేజర్ అయి ఉండాలి. 2, అతని యొక్క మానసిక సంతులత అంటే మెంటల్ కండిషన్ సరిగా ఉండి తీరాలి. 3, అప్పు తీసుకునే వ్యక్తి అప్పు ఇచ్చే వ్యక్తికి తెలిసిన వారే ఉండాలి. ఒక ప్రామిసరీ నోట్పై గరిష్టంగా ఎంత డబ్బును అప్పుగా ఇవ్వవచ్చు? 1 కోటి రూపాయల వరకు ఒక ప్రామిసరీ నోటుపై అప్పుగా ఇవ్వవచ్చు. వడ్డీ ఎంతవరకు రాసుకోవచ్చు? మన అవసరాలను బట్టి మార్కెట్లో 5 రూపాయల నుండి 10 రూపాయల వరకు వడ్డీకి అప్పులు ఇచ్చేవారు ఉంటారు. అయితే ఈ వడ్డీ రేట్లు గనక ప్రామిసరీ నోట్పై రాస్తే అది చెల్లదు. నెలకు 100కి 2 రూపాయలు లేదా సంవత్సరానికి 24% మాత్రమే ఫైనల్. అంతకంటే ఎక్కువ వడ్డీ రేటు నోట్పై రాయకూడదు. సాక్షులు లేకపోతే ఏమవుతుంది? అప్పు తీసుకున్న వ్యక్తి ఎలాంటి ఇబ్బందులు లేకుండా డబ్బులు కట్టేస్తే నో ప్రాబ్లం. ఒకవేళ అప్పు తీర్చడంలో ఇబ్బందులు ఎదురై విషయం కోర్టు వరకు వస్తే మాత్రం కేసు ట్రయల్ సమయంలో ఈ సాక్షులు ముఖ్య పాత్ర పోషిస్తారు.
కావున రేపు ఏం జరుగుతుందో చెప్పలేము. అందుకే అప్పు తీసుకునే వ్యక్తి ఎంత సన్నిహితుడైనా ఇద్దరు సాక్షుల సంతకాలు ప్రామిసరీ నోట్పై తీసుకోవడం శ్రేయస్కరం. రెవెన్యూ స్టాంప్స్ ఖచ్చితంగా అతికించాలా? మొదటి ప్రశ్న సమాధానంలోనే ఈ విషయం చెప్పడం జరిగింది. స్టాంప్ పేపర్పై ప్రామిసరీ నోట్ రాసుకుంటే ఎలాంటి రెవెన్యూ స్టాంప్స్ అతికించాల్సిన అవసరం లేదు. అలా కాకుండా వైట్ పేపర్ లేదా మార్కెట్లో దొరికే ప్రింటెడ్ పేపర్ గనక స్టాంప్ పేపర్ రాయడానికి వాడినట్లయితే వాటిపైన ఖచ్చితంగా రెవెన్యూ స్టాంప్స్ను అతికించి తీరాలి. అప్పు ఇచ్చే వ్యక్తి తీసుకునే వ్యక్తికి ఏ విధంగా ఇస్తే మంచిది? లిక్విడ్ క్యాష్ రూపంలో కాకుండా చెక్ రూపంలో లేదా ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయడం శ్రేయస్కరం. విషయం కోర్టు దాకా వెళ్తే ఇది చాలా ఉపకరిస్తుంది. ప్రామిసరీ నోట్ ఎన్ని సంవత్సరాలు చెల్లుబాటు అవుతుంది? ప్రామిసరీ నోట్పై వ్రాసిన తేదీ నుంచి 3 సంవత్సరాలు ఆ యొక్క ప్రామిసరీ నోట్ చెల్లుబాటు అవుతుంది. ఉదాహరణకు తేదీ 10 ఆగస్టు 2020 అప్పు తీసుకుంటే అది 3 సంవత్సరాలు అనగా 9 ఆగస్టు 2023 వరకు చెల్లుబాటు అవుతుంది. ఒకవేళ 3 సంవత్సరాల తర్వాత కూడా ఆ డబ్బు చెల్లించినట్లయితే ఆ యొక్క ప్రామిసరీ నోట్ చెల్లదు. ప్రామిసరీ నోట్ వ్యాలిడిటీ టైంను పెంచవచ్చా? ఎస్, పెంచవచ్చు. 3 సంవత్సరాల గడువు ముగియకుండా ఒక రోజు ముందైనా సరే అప్పు తీసుకున్న వ్యక్తి నుంచి వడ్డీ మొత్తం కానీ వడ్డీలో కొంత భాగం కానీ తీసుకుని ఆ ప్రామిసరీ నోట్ వెనుక ఎండోర్స్మెంట్ అప్పు తీసుకున్న వ్యక్తి సంతకం తీసుకోవడం ద్వారా ఆ రోజు నుంచి మళ్ళీ 3 సంవత్సరాల వ్యాలిడిటీ పెరుగుతుంది. ఉదాహరణకు ఇంతకుముందు చెప్పుకున్న ఉదాహరణలో తేదీ 9 ఆగస్టు 2023న ప్రామిసరీ నోట్ వ్యాలిడిటీ ముగుస్తుంది. దీనికి కనీసం ఒక రోజు ముందు అనగా 8 ఆగస్టు 2023న ఎండోర్స్మెంట్ చేసి అప్పు తీసుకున్న వ్యక్తి సంతకం ప్రామిసరీ నోట్పై తీసుకోవడం ద్వారా ఆ యొక్క ప్రామిసరీ నోట్ వ్యాలిడిటీ మళ్ళీ 3 సంవత్సరాలు అనగా తేదీ 7 ఆగస్టు 2026 వరకు పెరుగుతుంది. ప్రామిసరీ నోట్ వేరే వారి పేరు మీదకు మార్చవచ్చా? మార్చవచ్చు. అప్పు ఇచ్చిన వ్యక్తి ఏదైనా కారణం రీత్యా ఆ ప్రామిసరీ నోట్ను అతని కుటుంబం లేదా ఇతర వ్యక్తి పేరుపైకి మార్చాలనుకుంటే అతని పేరు మీదకి మార్చవచ్చు. ఎవరు పేరు మీదకు మార్చాలనుకుంటున్నారో అతని పేరు, పూర్తి వివరాలు ప్రామిసరీ నోట్ వెనక వ్రాయడం ద్వారా ఆ యొక్క ప్రామిసరీ నోట్ ట్రాన్స్ఫర్ చేయవచ్చు. ఎవరి పేరు మీద అయితే ఆ యొక్క ప్రామిసరీ నోట్ ట్రాన్స్ఫర్ అవుతుందో అతను డబ్బులు వసూలు చేయడానికి సర్వ హక్కులు పొందుతాడు. బివేర్ ఆఫ్ ఫోరెన్సిక్ టెస్ట్. అప్పు తీసుకునే వ్యక్తి ఖాళీ ప్రామిసరీ నోట్పై ఎట్టి పరిస్థితుల్లో సంతకం చేయకూడదు. అలా చేస్తే అప్పు తీర్చలేని పరిస్థితుల్లో తీసుకున్న డబ్బు కంటే రెట్టింపు డబ్బుతో మీపై కేసు వేసే అవకాశం ఉంది. ఇక్కడ అప్పు ఇచ్చేవారు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఆ యొక్క ప్రామిసరీ నోట్ని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించినట్లయితే అందులో ప్రామిసరీ నోట్ను అప్పు తీసుకున్న వ్యక్తి సంతకం చేసినప్పుడు కాకుండా తర్వాత ఫిల్ చేసినట్టుగా తేలితే కేసు మొత్తానికి పోయే అవకాశం ఉంది. అందుకే నేను ఇంతకు ముందు చెప్పినట్లు ప్రామిసరీ నోట్ను ఒకే రోజు ఒకే పెన్ ఇంకుతో రాయడం అన్ని విధాలా శ్రేయస్కరం. ఇంకా మీకు ప్రామిసరీ నోట్పై ఎలాంటి సందేహాలున్నా వాటిని కామెంట్ బాక్స్లో రాయండి. వాటికి సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేస్తాను లేదా స్పెషల్ వీడియో చేస్తాను. I will be back with another interesting video. Till then, this is Vidyasagar signing off.